అన్న క్యాంటీన్లపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మికడూరులో నిర్మిస్తున్న అన్న క్యాంటీన్లను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పరిశీలించి అక్కడ భోజనంకు వచ్చే ప్రజలకి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే బీవీ నాగేశ్వరరెడ్డి కూడా మాట్లాడుతూ అంబటి రాంబాబుపై ఫైర్ అయ్యారు. అన్న క్యాంటీన్లలో అవినీతి జరిగిందని అంబటి రాంబాబు అనడం చాలా విడ్డూరంగా ఉందని, గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ బడులకు నాడు నేడు అంటూ ఇసుక సిమెంట్లు వేశారు తప్ప ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. లోకమంతా పచ్చగా కనపడుతుంది అన్నట్టు అవినీతి తిమింగలాలైనటువంటి వైసీపీ నాయకులు దయ్యాల వేదాలు వల్లించినట్టు అంబటి రాంబాబు గారు అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. అన్నా క్యాంటీన్ ఈరోజు పేదవాడికి అన్నం పెట్టేటువంటి అన్నా అనగానే గుర్తుకొచ్చేటువంటి రంగు పసుపు రంగు. తెలుగుదేశం జెండా కానీ నందమూరి తారక రామారావు గారు గుర్తుకొస్తే తెలుగుదేశం పార్టీ గుర్తుకొచ్చేది పసుపు రంగు. ఈరోజు శుభప్రదమైనటువంటి పసుపు రంగుతో అన్నా క్యాంటీన్ చూస్తున్నారు. మీరు ఈరోజు చేసేటువంటి కార్యక్రమం ద్వారా పేదలకు అన్నం పెట్టి ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుపోతుంటే పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. సరైన కూడళ్లలో లేవని, సర్కిల్లో లేవని రమ్మని అంబటి రాంబాబు గారిని ఎమ్మిగనూరులో వచ్చి చూడండి. సర్కిల్ ఎక్కడుందో ఎమ్మిగనూరులో ఎటువంటి ప్రధాన కూడల్లో పెట్టాం, ఎటువంటి అన్నా క్యాంటీన్ 2 పెట్టాం, ఎక్కడెక్కడ పెట్టాము. కేవలం అవినీతి అని చెప్పి 5 ఏళ్లు మీరు ఈరోజు ప్రజావేదికను కూల్చడం దగ్గర నుంచి నాడు నేడు పేరు మీద రంగులు కొట్టుకొని బళ్ళు మొత్తం ఉరికే పేర్లకు మాత్రం ఏదో బ్రహ్మాండంగా పొడి చేశామని చెప్పి మాట్లాడిన మీరు ఈరోజు స్వాతంత్ర దినోత్సవాలకు పోయి వస్తున్నారు. స్కూల్లో బాత్రూమ్స్ లేవు, క్లాస్ రూమ్స్ లేవు. ఈరోజు విద్యాశాఖ మంత్రులైన నారా లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయంతో ఇంటర్మీడియట్ పిల్లలకు మొదటిసారి ఈరోజు పుస్తకాలు ఇచ్చి వస్తున్నాం. మరి ఏమైంది ఇవన్నీ? మరి కేవలం మీరు రంగులు పూసుకొని అవినీతి చేసుకొని మట్టి పనులు చేసుకుని ఆఖరికి